హాయ్ అండి, ఈరోజు నేను గోంగూర మటన్ చేశానండి. చాలా బాగుంటుంది. అసలు ఆనియన్స్ లేకుండా, టమాటాలు వేయకుండా చిక్కటి గ్రేవీతో సూపర్ ఉంటుందండి. నేను చూపించే విధంగా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని కాస్త నూనె వేసి గోంగూర మెత్తగా ఉడికించుకోవాలండి. తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో వేసి మంచిగా పేస్ట్ చేసుకోవాలండి. వేరొక కడాయిలో తగినంత నూనె పోసి మసాలా దినుసులు వేసి అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసి కాస్త వేగాలండి. అందులోనే మటన్ వేసేసి ఈ మటన్ బాగా కుక్ అవ్వాలండి. వాటర్ అంతా బయటికి వచ్చి మంచిగా కుక్ అయ్యాక కాస్త అందులోనే గరం మసాలా, ధనియాల పొడి, కారం వేసానండి. వేసి ముక్క మాత్రం మెత్తగా అయ్యాకనే మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ గోంగూర పేస్టుని వేసి ఇలా వాటర్ అంతా పైకి వస్తుంటుంది కదండి. దగ్గర పడుతున్నప్పుడు కొంచెం చిక్కగా అయినాక కొత్తిమీర చల్లి దించేసుకొని తింటే చాలా బాగుంటుందండి. బగారా రైస్కైనా, వేటికైనా, చపాతీకైనా సూపర్ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.